గ్రానీ రింగ్స్ దొరికాయి. రోజీ, అశ్వినికి సారీ చెప్పు. సారీ అశ్విని. అక్కర్లేదు రోజీ, నాకు మీ సారీలు అక్కర్లేదు. గుర్తింపు కావాలి, మీలో ఒకదానిగా గుర్తింపు కావాలి. ఆవిడ కాళ్ళు పట్టుకుంటేనే నిలబడుతుంది అంటే ఇంకలా బతకడం ఎందుకు? దండగా. నిజంగా ఆవిడ కాళ్ళు పట్టుకుని మానసికంగా చచ్చిపోవడం కంటే నిజంగా చచ్చిపోవడమే కరెక్ట్. సిద్ధు, తాడు కూడా తీసుకొచ్చాను. మొలతాడా మెడతాడా? ఊరితాడు. ఈ ఫ్యాన్ కి తాడు వేసి ఈ స్టూల్ మీద ఎక్కి ఊరేసుకొని స్టూల్ ని తన్నేస్తాను. ఓ, నందిని, నందిని, ఏంటిది? ఏం చేస్తున్నావు? సిద్ధు, రా ఇటు. కళ్ళ ముందే కట్టుకున్న చచ్చిపోతుంటే కళ్ళప్పగించాలో చూస్తావేంటి? అబ్బా తను చచ్చిపోదజ్జీ. పిచ్చి మాటలు మాట్లాడుకు, ముందులేరా. వచ్చి నందిని మెడకున్న కార్తీ రా. అబ్బా అజ్జీ. షడప్ సిద్ధు, కమియో. పడుకుని రెస్ట్ తీసుకోవడానికి నేనేం బెడ్ని కాదు. లే. సిద్ధు, ఆగు. ఏంటి నువ్వు చేసిన పని? కళ్ళు ముందే నందిని చచ్చిపోతుంటే చెప్పాను కదా అజ్జీ తను చావదని. ఏంటి నువ్వు చెప్పేది? నేను వచ్చేసరికి తన స్టూల్ని తోసేస్తోంది. కరెక్ట్గా పట్టుకోకపోతే ఏమైపోయేదో. అజ్జీ మీరు రాకపోయినా ఏం కాదజ్జీ. తను స్టూల్ తోస్తున్నట్టు నటిస్తుంది, కానీ నిజంగా తొయ్యదు. తను నన్ను చావగొడుతుందే గాని తను చావదు. అయినా నిజంగా చావాలనుకునే వాళ్ళు నేను చేస్తున్నానని ఎవరికి టముకు వేసి చెప్పరు. తన చావు గురించి ఎవరికీ తెలియనివ్వకుండా సైలెంట్గా గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకొని అప్పుడు మెడకు ఉరివేసుకుంటారు. అంతేగాని ఇలా జబర్దస్త్ కామెడీ స్కిట్ చేసినట్టు కళ్ళ ముందే అంతా చేయరు. అలా అనుకు సిద్ధు, ఇదంత సింపుల్ విషయం కాదు. మనిషిలో ఎమోషన్స్ అనేవి మనిషిని ఎప్పుడు ఎట్టు తీసుకెళ్తాయో తెలీదు. ఇమోషనల్గా ఉన్నప్పుడు మనిషిని రెచ్చగొట్టినట్టు మాట్లాడితే మనిషి విచక్షణ కోల్పోతాడు. అప్పుడు తను చావడానికైనా 10 మందిని చంపడానికైనా రెడీ అయిపోతాడు. కాబట్టి ఇంకెప్పుడు అలా చేయకు. నందిని, నువ్వేంటి సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం అంటే ఏమనుకుంటున్నావు? చచ్చి ఏం సాధించాలనుకుంటున్నావు? బతుకుండి ఏం చేస్తున్నాను అజ్జీ? నా మొగుడినే నా సొంతం చేసుకోలేకపోతున్నాను. నా సంసారాన్ని చక్కదిద్దుకోలేకపోతున్నాను. ఇంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటుంటే ఇంకా ఎందుకు బతకాలజ్జీ? సిద్ధు, ఏం సిద్ధు ఇది? నువ్వు నందినిని ఎంత ప్రేమించావు? ఆ ప్రేమంతా ఏమైంది? అది అలాగే ఉంటుందజ్జీ. తను రోజీ గారికి క్షమాపణ చెప్పిన మరుక్షణం దాని మీద కమ్ముకున్న మేఘం పక్కకి వెళ్ళిపోయి ఆ ప్రేమ నిర్మలమైన ఆకాశంలో బయటికి వస్తుంది. నందిని, నువ్వైనా రోజీకి సారీ చెప్పేస్తే. అజ్జీ, మీరేవైనా చెప్పండి, చేస్తాను. కానీ ఆ రోజీ కాళ్ళు మాత్రం జన్మలో పట్టుకోను. ఈ విషయంలో రోజీని నెగ్గనివ్వను. మీరు ఇంకెప్పుడు నాకు ఇలాంటి సలహాలు ఇవ్వకండి.
రోజీ, నువ్వు ఈ పెళ్లి చేసినందుకు నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతోంది. రెడ్డి గారు, మీరు మా ఎంగేజ్మెంట్కి తప్పకుండా రావాలి. ఓకే. అలాగే వెంకట్రావు గారు, మీరు మీ ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా రావాలి, మిస్ కాకూడదు. మా మనవరాలు నిశ్చితార్థం మరి. అవునండి, మా అమ్మాయి రోజీకి మా లోకినిచ్చి చేస్తున్నాం. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్. కార్డు పంపిస్తున్నాం, ఖచ్చితంగా రావాలి. సరేనండి? ఓకే. కళావతి గారు బాగున్నారా? మేము బాగున్నామండి. రేపు 10వ తారీఖున మా అమ్మాయి ఎంగేజ్మెంట్. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా రావాలి. వినోద్, నువ్వు చెల్లి నిశ్చితార్థానికి రావాలరా. లోకికి రోజీకి నిశ్చితార్థం రా. నువ్వు రేపు బయలుదేరి వచ్చేసి. అవునరా, నువ్వు లేకుండా నీ చెల్లి ఎంగేజ్మెంట్ ఏంట్రా? వెంటనే రారా వినోద్. బావా, నువ్వు రాకపోతే అసలు నేను ఎంగేజ్మెంటే చేసుకోను. ఆంటీ, ఆల్మోస్ట్ అందరినీ పిలిచేశాం. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. ఆంటీ, ఏంటి ఎలా ఉన్నారు? అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఎందుకంత బాధపడుతున్నావు? మన మనవరాలు పెళ్ళి అంటే గ్రాండ్ గా జరగాలన్నావు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది కదా రోజీ. నేను కోరుకున్నట్టు జరగడం లేదు చల్సాని గారు. అదేంటమ్మా, నువ్వు చెప్పిన వాళ్ళందరినీ ఎంగేజ్మెంట్కి పిలిచాం. నువ్వు చెప్పినట్టే డెకరేషన్ చేయాలని చెప్పాం. నువ్వు కోరుకున్న ఫుడ్డే. ఎంతమంది వచ్చినా, ఎంత గ్రాండ్గా చేసినా అసలైన వాడు రాకుండా ఈ ఎంగేజ్మెంట్ చేస్తే అసలు చేసినట్టేముంటుంది భార్గవి? మీరందరూ ఇంతమందికి ఫోనులు చేసి పిలుస్తున్నారు, కానీ ఒక్కరికైనా వాడు గుర్తొచ్చాడా? మనందరం ఈరోజు మళ్ళీ ఇంత ఆనందంగా కలిసిమెలిసి ఉండడానికి కారణమైన వాడు లేకుండా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే నా మనసు తట్టుకోలేకపోతోంది. మీరు బాధపడేది వినోద్ గురించి అర్థమైంది ఆంటీ. వినోద్ని పిలవకుండా, వినోద్ లేకుండా ఈ ఎంగేజ్మెంట్ చేయాల్సి వస్తున్నందుకు మా అందరికి కూడా చాలా బాధగా ఉందంటీ. కానీ వినోద్ బావని పట్టుకోవాలంటే తన నెంబర్ మన దగ్గర లేదు కదా గ్రాని. ఇప్పటి వరకు వినోద్ కోసం మనం చేయని ప్రయత్నం లేదు, వెతికించని చోటు లేదు. అయినా అన్న ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు నిశ్చితార్థానికి ఎక్కడున్నాడో తెలియని అన్నయ్యని ఎలా రప్పించాలమ్మమ్మా? మనకింత ఆనందాన్ని ఇచ్చినవాడు ఎక్కడో అనాథల కష్టాలు పడుతూ భార్యని బిడ్డని పోషించుకుంటూ బ్రతుకుతున్నాడని ఊహించుకుంటేనే ఈ ఆనందం అంతా వృధా అనిపిస్తోంది. మనకింత ఆనందాన్ని ఇచ్చిన వినోద్ మన మధ్య లేకపోవటం చాలా బాధగా ఉంది. వాడు లేని లోటుని ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వినోద్ని ఇక్కడికి రప్పిస్తే ఆ లోటు తీరిపోతుంది కదా రోజీ. ఇక్కడున్న వాళ్ళెవరికీ అంత తెలియలేదు కదా మరి. అందుకే ఇంత గొప్ప ఐడియా ఎవరికీ రాలేదు. నువ్వుండు అశ్విని. వినోద్ బావని ఇక్కడికి రప్పించాలని అందరికీ ఉంది. బావని పట్టుకునే ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి అశ్విని అది? చెప్పు, వెంటనే ట్రై చేద్దాం. వినోద్ని నాకు ఇప్పుడే చూడాలని ఉంది. చెప్పు అశ్విని.
పేపర్లో ఫోటో వేయించండి, అది చూసి వెంటనే బయలుదేరొచ్చేస్తాడు. వావ్, సూపర్ ఐడియా. పాపం ఇక్కడెవరికి ఈ ఐడియా రాలేదు. ఏం చెప్పారు? అశ్విని, పేపర్లో ఫోటో వేయించాలనే ఐడియా నాకెప్పుడో వచ్చింది. కానీ అలా చేయటానికి వినోద్ స్టేటస్ లేనివాడు కాదు. సొసైటీలో బాగా పేరున్న వ్యక్తి గురించి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేయిస్తే అది వినోద్కి ఎంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచించావా? వాడు మనకి దూరంగా ఉన్నా పర్వాలేదు, వాడి పేరుని మాత్రం పాడు చేయకూడదు కదా అశ్విని. రోజీ, పేపర్లో ఫోటో వేస్తే వినోద్ పేరెందుకు పోతుంది? అశ్విని, నీకు అర్థం కావట్లేదు. నేను వేయమంది వినోద్ ఫోటో కాదు కదా. నేను పేపర్లో వేయమన్నది కాబోయే కపుల్ ఫోటో. అంటే నువ్వు చెప్పేది రోజీ లోకిల ఫోటో వేయమనా? ఎస్, మా ఫోటోనా? అదేంటి అశ్విని, మా ఫోటో వేస్తే బావెందుకు వస్తాడు? అయినా వీళ్ళ ఫోటో పేపర్లో వేయడం ఏంటి? వీళ్ళేమైనా తప్పిపోయారా, లేచిపోయారా? చూడబోతే ఇదేదో మా జంటని జనంలో పూల్సిరి చేసే ప్లాన్ లా ఉంది. రోజీ, అశ్వినిని పూర్తిగా చెప్పని. అశ్విని, నువ్వు చెప్పు. వినోద్ రావడానికి వీళ్ళిద్దరి ఫోటో పేపర్లో వేయడానికి లింక్ ఏంటి? వీళ్ళిద్దరి ఫోటో పేపర్లో వేసి కిందొక మ్యాటర్ కూడా వేయిస్తాం. ఏమని? పారిపోయిన జంటనా? రోజీ, కాసేపు నోరు మూసుకుంటావా? లేకపోతే ఏంటి? తనేదో నా మీద కక్ష కట్టి ఏదో వెదవైడియా చెప్తుంటే మీకింకా అర్థం కావట్లేదా? ఇది ఖచ్చితంగా మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చెప్తోంది. రోజీ ప్లీజ్, కొంచెం సేపు ఓపిక పట్టచ్చుగా. ఆ మ్యాటర్ ఏంటంటే, రోజీ గారింట్లో పెళ్లి సందడి. మా మనవరాలి చిన్న రోజుకి మా మనవడు లోకికిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించడమైనది. 10వ తేదీన నిశ్చయ తాంబూలాలు జరుగుతున్నాయి. ఈ నిశ్చయ తాంబూలాలకి మాకు బాగా కావలసిన వాళ్ళు, మేం ప్రాణంగా ప్రేమిస్తున్న కొంతమంది మాకు దూరంగా ఎక్కడో ఉన్నారు. మీరందరూ ఈ నిశ్చయ తాంబూలాలకి ఖచ్చితంగా రావాలని మా అందరికీ బలమైన కోరిక. కానీ మిమ్మల్ని వేడుకకి పిలవడానికి మా దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ లేదు. మీరీ ప్రకటన చూస్తారనే ఆశతో మిమ్మల్ని ఈ విధంగా పిలుస్తున్నాము. కాబట్టి మీరు తప్పకుండా వెంటనే బయలుదేరి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ మీ రోజీ మరియు కుటుంబ సభ్యులు. వావ్, అశ్విని సూపర్, నిజంగా నీ ఐడియా ఎదిరిపోయింది. అశ్విని, నిజంగా చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఎంతైనా లాయర్వి కదా. చాలా గొప్ప ఐడియా చెప్పావమ్మా. రోజీ మనసు పడే ఆరాటాన్ని తగ్గించావు. చాలా థ్యాంక్స్ అమ్మా. నీలాంటి కూతురున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అశ్విని. నువ్వు చెప్పినట్టు పేపర్లో వేయిస్తే వినోద్ ఆ పేపర్ చూసి వెంటనే అది తన గురించి వేసిన ప్రకటన అని అర్థం చేసుకుంటాడు. మనమంతా తన గురించి ఎంత తపన పడుతున్నామో అర్థం చేసుకుంటాడు. ఎక్కడున్నా వెంటనే బయలుదేరొచ్చి ఈ అమ్మమ్మ ముందు వాలిపోతాడు. థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్ యూ వెరీ మచ్.
నేనేదో నాకు వచ్చిన ఐడియా చెప్పాను. వినోద్ ఇక్కడికి వచ్చేస్తాడని అనిపించిన ఐడియా చెప్పాను. కానీ దానివల్ల వీళ్ళందరూ ఇంత ఆనందపడిపోతారని అనుకోలేదు. ముఖ్యంగా లోకి ఇంత ఎగ్జైట్ అవుతాడని అనుకోలేదు. వినోద్, నువ్వు మా అందరి ఆనందం కోసం మాకు దూరం అయిపోయావు. కానీ నువ్వు లేకుండా మేమంతా ఆనందంగా ఉంటామని ఎలా అనుకున్నావురా? పైకందరూ ఆనందంగా కనిపించినా అది ఆనందం కాదురా. నువ్వు మాతో కలిసి ఉంటేనే మాకు ఆనందం, మా కంటి ముందుంటేనే మాకు నిజమైన సంతోషం. వచ్చేరా వినోద్, త్వరగా వచ్చే. మేమందరం నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావురా. ఎక్కడున్నా త్వరగా రారా. దీపక్, లోకి, వెంటనే ప్రకటన వేయించండి. మన దేశంలోని మొత్తం అన్ని భాషల్లో న్యూస్ పేపర్స్లోనూ ఈ న్యూస్ రావాలి. ఈ దేశంలో ఏ మూలున్నా వినోద్ ఈ న్యూస్ చూడాలి. అలాగే గిరాని. వినోద్, ఎక్కడున్నావురా? ఏంటమ్మా ఇది? మీరింట్లోకి వచ్చి ఎన్ని రోజులైంది? ఇంతవరకు రూపాయి అడ్వాన్స్ ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అద్దె ఇవ్వలేదు. అదేనండి, కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. ఏంటమ్మా ఓపిక పట్టేది? ఏదో బాగా బతికి చెట్టు కుటుంబం కదా అని ఇల్లు అతికిస్తే మీతో పాటు నన్ను కూడా ఇబ్బంది పెట్టేట్టున్నారే. అదేం లేదండి, మీకు అద్దె ఇచ్చేయాలని ఆయన ఈరోజు శాలరీ అడిగి తీసుకొస్తానన్నారు. ఇంకా సేపట్లో వచ్చేస్తారు. రాగానే మీ దగ్గరికి పంపిస్తాను. ప్లీజ్ మీరేమనుకోవద్దండి. ఈ రోజు అద్దె కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంటుంది, జాగ్రత్త. ఏంటి వినోద్, సరుకులేమీ తీసుకురాలేదా? ఏ వినోద్, ఎందుకు తేలేదు? జీతం ఇంకా రాలేదు సంధ్య. జీతం రాలేదా? ఏ ఈరోజు గట్టిగా అడిగి శాలరీ ఎలాగైనా తీసుకొస్తానన్నావు కదా. అడిగాను, కానీ ఇంకా ఇవ్వలేదు. ఇంకో 2-3 రోజులు అయితే గానీ ఇవ్వడంట. 2-3 రోజులా? అంటే అప్పటిదాకా ఎలా? ఇంట్లో సరుకులు లేవు, పాపకి స్కూల్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు. ఇంటిని నడపడం ఎలాగో అర్థం కావడం లేదు. ఇంటి ఓనర్ కూడా ఊరుకునేలా లేడు. చూద్దాం సంధ్య, ఏదోలా ఈ 2 రోజులు గడిపేశామంటే తరువాత చేతికి జీతం వస్తుంది. అప్పుడు చేతిలో బోలెడ్ డబ్బులుంటాయి. వచ్చే కూలి డబ్బును కూడా బోలెడు డబ్బులు అనుకునే దౌర్భాగ్యానికి వచ్చేసాం. తప్పదు సంధ్య. ఏంటి తప్పదు వినోద్? సంధ్య, పాపలేస్తుంది, అరవకు. చిచి, హాయ్ ఇషా. డాడీ, డాడీ, నేను బొమ్మలు అడిగా కదా, తెచ్చావా? అది అదేమ్మా, ఈ రోజు నీకు బోలెడు వెరైటీ బొమ్మలతో ఒక కొత్త రకమైన ఆట ఆడి చూపిస్తాను. నువ్వు 2 రోజుల వరకు ఆ బొమ్మలతో ఆడుకుంటే నీకు స్కూల్లో మంచి గిఫ్ట్ ఇస్తానని మీ టీచర్ చెప్పింది. స్కూల్లో గిఫ్టా? అవునమ్మా, చాలా మంచి గిఫ్ట్. నన్ను స్కూల్లో నుంచి పంపించేశారుగా.
లేదు వినోద్. ఇక నా వల్ల కాదు. నాలో ఓపిక నశించిపోయింది వినోద్. అయినా నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు వినోద్. పాత సంధ్యలా ఉండడమే కరెక్ట్.